హాయ్ అండి. సండే వస్తుంది కదా, ఈ సండేకి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ అనేది మంచి సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా, లోపల వరకు మంచిగా కుక్ అయ్యేలా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూసేద్దాం ఈరోజు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి మంచిగా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసిన చికెన్ అనేది తీసుకోవాలి. 1 kg వరకు. అందులో చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా వేయాలి. బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేయాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి. సాల్ట్ మీ టేస్ట్ సరిపడా వేసుకోవాలి. గరం మసాలా 1 టీ స్పూన్ వేయాలి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేయాలి. కర్డ్ 1 ఫుల్ టీ స్పూన్ వేయాలి. ఫుడ్ కలర్ కొద్దిగా వేయాలి. ఒక ఫుల్ లెమన్ అనేది కట్ చేసుకుని 2 కట్ చేసుకుని లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అన్నీ వేసాక మంచిగా కలిసేలాగా మంచిగా చేతులతోని మంచిగా ముక్కలకు పట్టేలాగా కలపాలి. మంచిగా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టి ఉంచాలి. మ్యారినేషన్ చేసి ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా పడతాయి. ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవనేది బిర్యానీలో గ్రేవీ కోసం అనమాట. మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫైన్గా చాప్ చేసిన కొరియాండర్ కొత్తిమీర తీసుకోవాలి. కొద్దిగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలో వాడతాం ఈ కొత్తిమీర అనేది. కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకుని మిక్సీ వేసుకోవాలి. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకులు అన్నీ వేయాలి. దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులు అన్నీ వేయాలి. వేసాక మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకుని పెద్ద స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇవన్నీ ఆ గ్రేవీలో వేసేయాలి. టమాటాస్ తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి అది అందులో వేసాక మిర్చి పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ అంతా చికెన్ మీద పైన వేయాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేయాలి. మూత పెట్టి మగ్గించాలి. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి ఉడికించిన రైస్ని, బాస్మతి రైస్ని చికెన్ మీద లేయర్స్ లాగా వేసుకోవాలి. కొంత చికెన్ తీసి పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ కూడా లేయర్స్ లాగా వేసుకుని మళ్ళీ పైన కూడా రైస్ వేయాలి. లాస్ట్లో కొంచెం పుదీనా పైన స్ప్రింకిల్ చేసుకుని లిడ్ పెట్టేసి ఇంచుమించు ఒక 30 minutes వరకు కుక్ అయ్యేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. 30 minutes తర్వాత కుక్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసాక ఇంకో 30 minutesకి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఓపెన్ చేస్తే రెడీ.